పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, ఆ సవాళ్లు భారతదేశానికి ఏ విధంగా విసరబోతూ ఉన్నాయి, సంక్షోభం కష్టాలు ఏ విధంగా మనకు రాబోతూ ఉన్నాయి, ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దాని మీద ప్రధాని నరేంద్ర మోదీ గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అండ్ తాజాగా కూడా పార్లమెంట్లో మనందరం ఐక్యంగా ఉండాలి, ఐక్యంగా సంక్షోభాన్ని ఎదుర్కోవాలి, సవాళ్ళను ఎదుర్కోవాలి, కరోనా కంటే కష్టమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి, ఏం జరిగినా మనం ఎదుర్కోవడానికి అందరం కలిసికట్టుగా సిద్ధంగా ఉందామని చెప్పి ప్రధాని గారు ఇచ్చినటువంటి పిలుపు. అయితే అటు పార్లమెంట్లో ప్రధాని గారి వ్యాఖ్యలు, ఇటు ముఖ్యమంత్రులతో సమావేశం ఏదో చాలా సీరియస్గానే సవాళ్ళు కష్టాలు రాబోతున్నాయని దేశ ప్రజలు ఒక అంచనాకు రావడానికి కారణమైంది. అండ్ ఇప్పుడు ప్రధాని గారు మొన్న పార్లమెంట్లో మాట్లాడిన మాటలైనా అండ్ తాజాగా ముఖ్యమంత్రులతో సమావేశమైన ఇదంతా కనుక చూస్తే సింగిల్ లైన్లో మనకు అర్థమయ్యేది, చేతులన్నీ కాలిన తర్వాత ఆకులు పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారా అని. ఇప్పుడు పశ్చిమాసియా రూపంలో వచ్చినటువంటి యుద్ధం, ఈ సవాళ్ళు భారతదేశానికి తీసుకొస్తున్న కష్టాలు రాత్రికి రాత్రి వచ్చినవేమీ కాదు. 12 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని భారతదేశ ప్రభుత్వం దారుణమైనటువంటి వైఫల్యాలకు నిదర్శనంగా కూడా చూడాలి. అసలు విదేశాంగ విధానంలోనైనా, స్వదేశీ రాజకీయ విధానాలు వాళ్ళు అవలంబిస్తున్న దాంట్లోనైనా ఏ విధంగా చూసుకున్నాం, సింపుల్. అసలు రూపాయి ఇంత దారుణంగా 94 రూపాయల వరకు పడిపోతూ ఉంటే ఇన్ని రోజులు ఏం చేశారు, ఏం నిర్ణయాలు తీసుకున్నారు, రూపాయి బలోపేతానికి వీళ్ళు తీసుకునే నిర్ణయాలేంటి, చర్యలేంటి? అసలు విదేశాంగ విధానం ఎంత దారుణమైనటువంటి విఫల విదేశాంగ విధానం. అసలు అమెరికా చెబితే మనం వినడం ఏంటి? వ్యూహాత్మక సార్వభౌమ దేశంగా మన విధానాలను మనం అవలంబించుకోవాల్సిన చోట, స్వతంత్రంగా విదేశాంగ విధానాలను మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాల్సిన చోట, అమెరికా వ్యూహాత్మక విదేశాంగ విధానాలకు, అమెరికా వ్యూహాత్మక ఏమంటారు వాళ్ళ ఐడియాలకు మనం వత్తాసు పలకడం ఏంటి? నాకు తెలియకడుగుతాను, ఎవరికైనా తెలియకడగండి. రష్యా నుంచి చమురు కొనాలో లేదో అమెరికా నిర్ణయించడం ఏంటి? అమెరికాతో యుద్ధం ఆపేయాలో లేదో అమెరికా నిర్ణయించడం ఏంటి? ఇరాన్ మీద యుద్ధం మొదలయ్యక ఒక రోజు ముందు మన ప్రధాని వెళ్ళి ఇజ్రాయెల్ ప్రధానిని ఆలింగనం చేసుకొని రావాలో వద్దు అమెరికా అధ్యక్షుడు నిర్ణయించడం ఏంటి? ఎంత దారుణం! అరే, అమెరికా సామ్రాజ్యవాదం వేరే దేశాల సార్వభౌమత్వం మీద దాడి చేస్తూ ఉంటే మౌనంగా ఉండడం వ్యూహాత్మక విధానం ఎట్లవుతుందో నిజంగా అర్థం కాదు. 2003లో అదే వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడే ఇరాక్లో అమెరికా సైనిక జోక్యాన్ని నిరసించుకుంటూ ఏకంగా మన దేశ పార్లమెంటు ఒక తీర్మానమే చేసింది. కంప్లీట్ ఏకాభిప్రాయంతో ఒక తీర్మానమే చేసింది, ఇరాక్లో అమెరికా సైనిక జోక్యాన్ని నిరసించుకుంటూ. అలాంటి నాయకత్వం నుండి తాజాగా సీన్ కట్ చేస్తే ఇరాన్ మీద దారుణంగా యుద్ధానికి అమెరికా ఇజ్రాయెల్ దురాక్రమణకు పాల్పడుతున్న ఖండించలేని విదేశాంగ విధానం ఏంటి? మన దేశానికి అతిథులుగా వచ్చినటువంటి ఇరాన్ అంటే నిరాయుధీకరణతో కూడిన నౌక మన దేశానికి అతిథిగా వచ్చి తిరిగి వెళ్తూ ఉంటే వాళ్ళ మీద అమెరికా దాడి చేసి 150 మందిని చంపేస్తే కనీసం ఖండించకపోవడం ఏంటి? చనిపోయిన వాళ్ళకు కనీసం మనం ఒక నివాళి కూడా సంతాపం కూడా ప్రకటించకపోవడం ఏంటి? ఇరాన్ సుప్రీమోను చంపేస్తే మనం మౌనంగా ఉండడం ఏంటి? ఇరాన్లో ఒక స్కూల్ మీద దాడి చేసి 150 మంది ఆడపిల్లలను చంపేస్తే చిన్న స్కూల్ పిల్లల్ని మౌనంగా ఉండడం ఏంటి? ఇరాన్తో మనకున్న చారిత్రాత్మక, సాంస్కృతిక, వ్యూహాత్మక ఎంతో పాత ఫ్రెండ్షిప్ కనీసం కండెమ్ చేయలేమో మనం? అంత భయం అమెరికా అంటే. అటువంటి పరిస్థితికి తీసుకొని వచ్చేసారా? అసలు రూపాయి పడిపోతూ ఉంటే అక్కడ దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మన నిర్ణయాలు మనం తీసుకుని ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది? రష్యా నుంచి మనం 20% డిస్కౌంట్తో చమురు కొనే దగ్గర నుండి అమెరికా చెప్పిందని ఆపేసి మళ్ళీ అమెరికా చెప్పిందని కొనేకిపోతే వాళ్ళు ఉన్న రేటు కంటే 20% అడిషనల్గా అమ్ముతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఇరాన్తో మెజారిటీ మనం చమురు కొనే దగ్గర నుంచి ఏదో నామమాత్రంగా కొనే వరకు పరిస్థితి ఎందుకు వచ్చింది? పూర్తిగా ఆపేసే వరకు ఎందుకు వచ్చింది?
మన వ్యూహాత్మకంగా మనం గల్ఫ్తో ఎలా ఉండాలో మన ఫ్రెండ్షిప్ మనం బలోపేతం చేసుకునే నిర్ణయాలు తీసుకోవాలి. ఇరాన్తో కూడా అదే సమయంలో మెయింటైన్ చేసే నిర్ణయాలు ఉండాలి. 2014 వరకు అద్భుతంగా మెయింటైన్ చేశారు కదా. రష్యాతోటైనా, గల్ఫ్ తోటైనా, ఇరాన్ తోటైనా కనుక అద్భుతమైన ఫ్రెండ్షిప్ కొనసాగింది కదా 2014 వరకు. ఇటువంటి ఇబ్బంది లేకుండా ఉండే కదా. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? అసలు ఎవరి దగ్గర ఎవరు తాకట్టు పెడుతూ ఉన్నారు? ఇలాంటి పరిస్థితులు ఏంటి? ఈరోజు దేశం ఐక్యంగా ఉండడం గురించి మాట్లాడడం ఏంటి? మొత్తం ఐక్యతను చెడగొట్టేసి రాజకీయ ప్రయోజనాల కోసం జనాల మధ్య ద్వేషాలు నింపేసి ఇప్పుడు ఐక్యంగా ఉందామని. ఐక్యంగా ఉండాలి, ఎవరెవరన్నా కాదన్న. రవ్వంత డిబేట్ అయినా పరిస్థితులు ఊహ కూడా అందవది వేరే విషయం. ప్రధానంగా ఆ పిలుపు ఇవ్వడానికి మనం స్వాగతించాలి. కానీ ఇన్ని రోజులు ఏం చేశారు? చేసిండేది ఏంటి? అమలు చేస్తున్నది ఏంటి? ఎగ్జిక్యూట్ చేస్తున్నది ఏంటి? దారుణమైన విదేశీ విధానాలు ఒకవైపు, దేశంలో ఐక్యత చెడగొట్టిన నిర్ణయాలు మరొక వైపు. దేశ ప్రజలందరూ ఇక్కట్లలోకి వచ్చారు. ఈ రోజుతో పోవు. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఈ రోజుతో పోవు. చాలా కఠిన పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. మరి ఈరోజు అందరూ సమావేశమై సవాళ్ళను ఏ విధంగా ఎదుర్కోవాలి అని 10-12 సంవత్సరాల విఫల విధానాలు అవలంబించి ఈరోజు మాత్రం సవాళ్ళు ఎదుర్కొని జనాల మీద తోసేయడమే కదా. ఏముంది అందులో? ఇంకా పెట్రోల్ పెరిగినా, డీజిల్ పెరిగినా, డీజిల్ దొరకపోయినా, పెట్రోల్ దొరకపోయినా అధికారంలో ఉన్న వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? వాళ్ళ ఇంట్లో పొయ్యిలు ఏమన్నా మండడం ఆగిపోతాయా? సామ్రాజ్యవాద అమెరికా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంది. ఎప్పటికైనా సామ్రాజ్యవాదం జనానికి మరణ శాసనమే. మన దేశంలో కానీ కార్పొరేట్లకు మద్దతుగానే కదా నరేంద్ర మోదీ గారి నాయకత్వం పనిచేస్తుంది. ఈయన నాయకత్వం పనిచేస్తుంది అనే కంటే కూడా కార్పొరేట్లు ఎంతో పనిచేస్తున్నారు అంటారు కొందరు విమర్శకులు. అది కూడా నిజమేనేమో, చాలాసార్లు అనిపిస్తుంది. ఏ ఒక్క నిర్ణయంలో అయినా వీళ్ళు బలంగా కనిపిస్తారా? ఏ ఒక్క నిర్ణయంలోనైనా? ఇప్పుడు ఇరాన్తో యుద్ధం తీసుకొని 25 రోజులే తీసుకోండి. భారతదేశ నాయకత్వం ఎక్కడైనా బలంగా కనిపించిందా? ఒకవైపు తీసుకొని ఎవరు చెప్పట్లే. అన్యాయాన్ని ఖండించాలి కదా, దుర్మార్గాన్ని ఖండించాలి కదా. మౌనంగా ఉండడం ఏంటి? ఏ విషయంలో కూడా కఠిన నిర్ణయాలు లేవు. ఒక ద్వేషం నింపడంలో మాత్రం ఇన్ని కఠిన నిర్ణయాలు ఉన్నాయి ఇప్పటి వరకు 12 ఏళ్లలో దేశంలో. సరే చూద్దాం. మొత్తం మీద అయితే భారతదేశం ఈ సవాళ్ళన్నీ ఎదుర్కొని ప్రజలు కష్టాలు పడకూడదని చెప్పి మనం కోరుకోగలుగుతాం. అంతకుమించి మీరైనా నేనైనా చేయగలిగింది ఏముంది? మొత్తం అంతా సంకనాకి తగలబడిపోతున్న తర్వాత ఇంకా మనమేం చేయగలుగుతాం? మన చేతనైనా ఒక 4 సుక్కలు నీళ్లు చల్లడం తప్ప.